బెట్టింగ్. ఎక్కడ చూసినా అయితే ఇప్పుడు యూట్యూబ్‌లోనే తెలుగు కమ్యూనిటీ మొత్తం ఇప్పుడు ఒక యుద్ధం చేస్తున్నారు. ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద. నేను చాలా వీడియోస్ చూసా అండ్ చూస్తున్నా. అండ్ నా అన్వేషణ అన్న దగ్గర నుంచి సర్కాస్టిక్ సాయి వరకు ప్రతి ఒక్కరు ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద స్టాండ్ తీసుకొని వీడియోస్ చేస్తున్నారు. అండ్ వి రియల్లీ అప్రిషియేట్ దట్. బట్ అందరూ ఒక విషయాన్ని కొంచెం పట్టించుకోవట్లేదు. అసలు ఎలా బెట్టింగ్ యాప్స్ అనేవి పబ్లిక్ దాకా రాగలుగుతున్నాయి? అది ఎలానో ఇప్పుడు మాట్లాడదాం. అసలు ఎక్కడ మొదలవుతుంది ఇదంతా? ఎలా అనే క్వశ్చన్ నుంచి పుట్టింది ఈ వీడియో. సో డైరెక్ట్‌గా పాయింట్‌లోకొచ్చేస్తాను. నేను నా ఫ్రెండ్ ఒకడిని కలవడానికి వెళ్ళాను. కలిసాను. అంతా బాగుంది. కొంతసేపటికి వాడు ఫోన్‌లో ఏదో చూస్తున్నాడు. ఫస్ట్ నేను పట్టించుకోలేదు. కాల్ వచ్చి మాట్లాడడానికి నేను ఇంటి బయటికి వెళ్ళాను. నేను అలా మాట్లాడుతూ చాలా సేపు అయిపోయింది. ఐ థింక్ 1 అవర్ అనుకుంటా. తిరిగి మళ్ళీ నేను మా ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్లి చూస్తే వాడు పగలబడి నవ్వుతున్నాడు. నేను వాడిని అడిగా, "ఏంట్రా బాబు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నావు? ఏం చూస్తున్నావు?" అని. దానికి వాడు, "ఈ సీన్ చాలా కామెడీగా ఉందిరా" అని అన్నాడు. అండ్ వాడు నాకు కూడా ఆ సీన్ చూపించాడు. ఆ సీన్ నేను చూపించలేను కానీ బట్ ఆ ఇమేజ్ చూపిస్తా ఒకసారి మీరు చూడండి. చూసారా? ఇప్పుడు నేను వాడిని అడిగా, "అరే! ఇంకా మూవీ ఓటీటీలో రిలీజ్ కాలేదు కదరా! అప్పుడే నీకెలా దొరికింది?" అనని. అండ్ వాడు చెప్పాడు, "అరే! ఎప్పుడొస్తాయి ఏంటి? మనకు ముందే మూవీస్ వచ్చేస్తాయి కదరా ఆన్‌లైన్‌లో" అని. నేను ఆలోచిస్తూ ఆ ఇమేజ్‌ని అండ్ ఇంకా మూవీ స్టార్టింగ్‌లో ఒకటి గమనించా. అదేంటంటే వాడు ప్లే చేసిన మూవీకి ముందు ఒక యాడ్ ప్లే అవుతోంది. అండ్ మూవీ మొత్తం ఈ లోగో స్క్రీన్ మీద ఉంది. అసలు ఇదేంటి అని నేను సెర్చ్ చేయగా నేను గమనించింది ఇదొక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బెట్టింగ్ కంపెనీ. ఇప్పుడు నాకు నా మైండ్‌లో ఒక బల్బ్ వెలిగింది. అసలు ఎలా బెట్టింగ్ యాప్స్ అనేవి విలేజ్‌లో పనిచేసుకునే వాళ్ళ దగ్గర నుంచి బాగా బిజినెస్ చేస్తున్న సిటీలో ఉన్న వ్యక్తి వరకు చేరగలుగుతున్నాయి అని అంటే అది మూవీ పైరసీ. యెస్, మూవీ పైరసీ అనేది వీళ్ళు వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ రీచింగ్ పీపుల్. యాక్చువల్ గా 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఇన్‌ఫ్లూయెన్స్, ఇంకొకటి గ్రిడ్. అసలు ఇవేంటో ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇంతకు ముందు అంటే మన వాళ్ళ ఫాదర్స్ కాలంలో ఇంటర్నెట్ అవైలబిలిటీలో లేదు. అండ్ వాళ్ళకి కేవలం కష్టపడడం, డబ్బులు సంపాదించుకోవడం మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ యూజ్ చేయని వాడు లేడు. అందరికీ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్. అసలు ఒక మనిషికి ఆన్‌లైన్ బెట్టింగ్ చేయాలి అనే ఆలోచన ఎలా వస్తుంది? ఎయిదర్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆర్ గ్రీడ్. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడు చాలా రిచ్ అనుకుందాం. వాడిలాగా నీకు ఎంజాయ్ చేయాలని అనిపిస్తది. కానీ డబ్బులుండవు. అప్పుడు ఇంకొక ఫ్రెండ్ వచ్చి ఆన్‌లైన్‌లో మనీ సంపాదించొచ్చు అని చెప్పగానే పేరెంట్స్ దగ్గర ఇంత మనీ తీసుకొని ఫస్ట్ డిపాజిట్ చేస్తావు. గేమ్ కూడా ఆడతావు. అండ్ గెలిచావు అని అనుకుందాం. నీకు ఇంకా గెలవాలని అనిపిస్తుంది. ఎందుకంటే మనం హ్యూమన్స్ కదా! సో మళ్ళీ డబ్బులు కావాలి. కానీ ఇంట్లో అడిగితే తిడతారు. సో నువ్వు ఇప్పుడేం చేస్తావు? మీ ఫ్రెండ్ దగ్గర డబ్బుల్ని అప్పుగా తీసుకుంటావు. ఇఫ్ ఇన్ కేస్ వాడి దగ్గర లేవు అని అంటే అప్పుడు నువ్వు ఒక పని చేస్తావు. అండ్ ఆ పని నీ జీవితాన్ని తారుమారు చేస్తుంది. అదే లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకోవడం. అయిపోయింది. ఒకవేళ నువ్వు గెలిస్తే ఓకే. లేదా నువ్వు గనక ఓడిపోతే ఫస్ట్ నీకు కోపం వస్తుంది. దీన్ని ఎలాగైనా గెలవాలిరా అని. ఆ కోపం అండ్ ఇంకా పట్టుదలతో ఎలాగైనా మనీ గెలవడం కోసం మళ్ళీ లోన్ తీసుకుంటావు. అండ్ మళ్ళీ దొబ్బుద్ది. మళ్ళీ లోన్ తీసుకుంటావు, మళ్ళీ కూడా దొబ్బుద్ది. ఇలా చాలా మల్టిపుల్ లోన్ యాప్స్ లోంచి చాలా లోన్స్ తీసుకొని నష్టపోతావు. సరే పోతే పోయిందిలే అని అనుకొని తెలివిగా ఏం చేస్తావు? మళ్ళీ వేరే ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో జాయిన్ అవుతావు. అక్కడ కూడా డబ్బులు కావాలిగా మరి. మళ్ళీ లోన్, మళ్ళీ దొబ్బుద్ది. ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తావు. ఏంటో తెలుసా? లోన్ యాప్స్‌ని డిలీట్ చేయడం. అంతే. అంతా అయిపోయిందిలే అని అనుకుంటావు. కానీ మళ్ళీ వేరే హౌలేగాడు ఒకడు ఆన్‌లైన్‌లో ₹500 ఇన్వెస్ట్ చేయండి. మీకు ఇన్‌స్టాంట్‌గా 50,00,000 వస్తాయని అంటాడు. అది విని నువ్వేం చేస్తావు? పేరెంట్స్‌కి తెలియకుండా ఎలాగోలాగా డబ్బులు తీసుకొనొచ్చి వాడి యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తావు. తీరా చూస్తే అది కాస్త ఫేక్. డబ్బులు రావు. ఇప్పుడొక్కసారి ఆలోచించండి ఎంత డబ్బులు లాసో. ఇలాంటి టైంలో కొంతమంది వాళ్ళ ప్రాణాలు తీసేసుకుంటున్నారు. అండ్ ఇంకొంతమంది ఉంటారు. ఎలాగో తెలుసా? ఫస్ట్ అంతా మనీ వద్దు, కొంత మనీ పెడదాం అని అనుకుంటారు. ఒకవేళ ఎక్కువొస్తే ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకుంటారు. ఒక 200 డిపాజిట్ చేసి మ్యాచ్‌లో పెట్టి ఒక 2000 గెలిచాడు అని అనుకుందాం. అండ్ మీరనొచ్చు, "బ్రో అలా ఏం కాదు. కొన్ని యాప్స్ జెన్యూన్ బ్రో" అని. బొంగేం కాదు. ఒకసారి ఈ వీడియో చూడండి. अभिमन्यु, फ्लैग्ड अकाउंट का मतलब समझते हो? वो अकाउंट जो टेररिस्ट यूज करते हैं। मिशन पूरा होने के बाद उस अकाउंट में जितने पैसे हैं उसे वैसे ही छोड़ देते हैं और जो कोई भी उस अकाउंट को छूता है ऑटोमेटिकली टेररिस्ट से उसका लिंक हो जाएगा। एंटी टेररिस्ट स्क्वाड, सीबीआई, इंडियन मिलिट्री उस पर पैनी नजर रखनी शुरू कर देगी। अब सोचो, ऐसे टेररिस्ट अकाउंट से तुम्हारे अकाउंट में पैसे ट्रांसफर किए तो क्या होगा? ఒకవేళ ఇలా జరిగితే ఇలాంటి ఒక అకౌంట్ నుంచి మీకు డైరెక్ట్‌గా పంపించకుండా ఏదైనా ఒక యాప్ అకౌంట్ ద్వారా పంపించుంటే సరే అది కూడా కాదు. మీరు గెలుచుకున్న డబ్బులు ఒకడు ఇలానే ఆడి పోగొట్టుకోవడం వల్ల వచ్చింది. వాడి జీవితాన్ని నాశనం చేసి ఇలా ఇంకొకడు ఎక్కడ అని వెతుకుతూ ఉంటే దొరికావు నువ్వు బకరాలాగా. నీ పరిస్థితి కూడా అదే రేపటికి. ఇలా ఒకడి ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల ఆన్‌లైన్ బెట్టింగ్ గురించి తెలుస్తుంది. సో వీళ్ళలో కేవలం యంగ్‌స్టర్స్ మాత్రమే ఉన్నారు అని అనుకుంటున్నారు కదా! తప్పు. మిడిల్ ఏజ్ పీపుల్ అండ్ ఎల్డర్ పీపుల్ కూడా ఉన్నారు. 2022లో చేసిన సర్వే ప్రకారం ఇది యాక్చువల్‌గా ఒక సైబర్ సెక్యూరిటీ ఫర్మ్ రివీల్ చేసిన దాన్ని బట్టి 70% ఆఫ్ ఆన్‌లైన్ స్కామ్స్‌కి మెయిన్ టార్గెట్స్ ఎల్డర్సే. వీళ్ళలో 53% వాళ్ళ వలలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అండ్ 2025లో ఇచ్చిన రిపోర్ట్‌ని బట్టి చూస్తే 2020 నుంచి 2022 దాకా 86% ఆఫ్ ఇండియన్ సీనియర్ సిటిజన్స్ దీనిలో ఇరుక్కుంటున్నారు. ఇది ఒక వే.
ఇంకొక వే గ్రీడ్. ఇది ఇంకా మోస్ట్ వర్స్ట్ వే. ముందు చెప్పినట్టుగా మనం ఈ ఫోటో గురించి మాట్లాడదాం. సో మీలో ఎవరో ఒకరు మూవీస్‌ని పైరసీ వెబ్‌సైట్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని చూస్తున్నారు అని అనుకుందాం. సో ఖచ్చితంగా వాళ్ళ లోగో, వాళ్ళు వేసే యాడ్స్‌ని చూసి మీకు డబ్బులు ఆన్‌లైన్‌లో పెట్టాలి అని అనిపించింది. బట్ ఎలా చేయాలో తెలీదు. ఈ టైంని చూడండి, ఆన్‌లైన్ స్కామర్స్‌కి ఇది ఒక బిగ్గెస్ట్ మూవ్. జస్ట్ ఒక్కసారి వాళ్ళ గురించి మీకు తెలియాలి. అండ్ అది ఇప్పుడు జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మీ కాళ్ళు కూడా కదిపే అవసరం రాకుండా ఆ యాప్‌ని కాస్త మీ దగ్గరికి తీసుకొని వచ్చేస్తారు. అది ఎలాగో తెలుసా? యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ద్వారా. మీ ఫేవరెట్ పర్సన్ యూట్యూబ్‌లో ఎవరో ఒకరు ఆన్‌లైన్‌లో ఇలా చేయండి మీకు డబ్బులొస్తాయి అని చెప్తారు. మీరేం చేస్తారు? సరే రెడీ అయిపోతారు మనీ పెట్టడానికి. బట్ ఇంకొక ప్రాబ్లమ్ ఉంది ఇక్కడ. అది మీకు ఎలా పెట్టాలో తెలీదు. ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలో తెలీదు. అప్పుడు మీ యూట్యూబర్ వచ్చి డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఉంది క్లిక్ చేయండి. ఇలా మనీని యాప్‌లో పెట్టండి అని చెప్తారు. అండ్ ఏమవుతుంది? మీకు తెలుసు. సరే మీరు ఆ వీడియో చూడలేదు అని అనుకుందాం. ఆ మూవీ పైరసీ వెబ్‌సైట్స్ అన్నిటికి కూడా తప్పకుండా టెలిగ్రామ్‌లో గ్రూప్స్ ఉంటాయి. అక్కడికి నువ్వు వెళ్తావు, లింక్ క్లిక్ చేస్తావు, డబ్బులు పెడతావు, అవుట్. ఇలా మూవీ పైరసీ అనేది ఆన్‌లైన్ బెట్టింగ్ స్కామ్స్‌కి ఒక వన్ ఆఫ్ ద మేజర్ వేగా మారిపోయింది. ఎంతో కష్టపడి, ఎంతో మనీని ఇన్వెస్ట్ చేసి, ఎంతో మంది కాస్ట్ అండ్ టెక్నీషియన్స్ కష్టపడి తీసిన మూవీని మీకు ఫ్రీగా ఇవ్వడానికి వాళ్ళు ఏమన్నా దానకర్ణులా? అండ్ మీ డేటా సేఫ్‌గా ఉందని ప్రూఫ్ ఏంటి? యాక్చువల్‌గా ఏదైనా ఒక యూజర్ కొత్త వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తే వాళ్ళ డేటాని ఆ వెబ్‌సైట్స్ కుకీస్ ఫార్మాట్‌లో స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే వాడి యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఎన్హాన్స్ చేయడానికి. అంతెందుకు మీ మొత్తం డేటా సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంది అని అనుకున్నారంటే మీకంటే అమాయకులు ఎవరు ఉండరు. వాళ్ళంతా మీ డేటాను అమ్ముకుంటున్నారు. ఇలా ఆన్‌లైన్ బెట్టింగ్ అనేది జీవితాలన్నింటినీ నాశనం చేస్తున్నాయి. మీకు నిజంగా డబ్బులు సంపాదించాలి అని అంటే మీరు ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోండి. ఏదైనా ఒకటి లేదా మల్టిపుల్ స్కిల్స్. అసలు ఎన్ని లేవు మీరు నేర్చుకోవాలనుకుంటే. కోడింగ్, యాప్ డెవలప్‌మెంట్, ఏఐ, ఫ్రీలాన్సింగ్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్, ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ ఎక్సెట్రా, ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఎన్ని మీరనొచ్చు. అందరూ ఇలానే స్కిల్స్ నేర్చుకోమంటారు. కానీ ఎలా చేయాలో చెప్పరు అని. నేను అలా చేయను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో గూగుల్ డాక్యుమెంట్ ఉంది. దాంట్లో మోర్ దెన్ 50% స్కిల్స్ అన్ని మెన్షన్ చేసి వాటిని నేర్పించే వన్ ఆఫ్ ద బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్ లింక్స్ ఇచ్చాను. సో ప్లీజ్ చూడండి. కష్టపడండి, నేర్చుకోండి, సంపాదించండి. మంచి వేలో మాత్రమే. అండ్ ఐపీఎల్ వస్తుంది. సో ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.